హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్. ఈరోజు మనము ఇంట్లోనే పిల్లలకు పెద్దలకు ఎంతో బలవర్ధకమైన ఆహారాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి. ప్రతిరోజు ఒక లడ్డూను తినడం వల్ల మన ఎముకలు బలంగా ఉంటాయి. అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండాను గుండెకు కూడా ఎంతో మంచి చేసే నువ్వుల లడ్డు ఎలా చేయాలో తెలుసుకుందామండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా మన వంటింట్లో మనం ప్రతిరోజు యూజ్ చేసేవి అన్నమాట. ఇక్కడ నేను 1 కప్పు నువ్వులు తీసుకున్నాను. అలాగే 1 కప్పు కొబ్బరి తీసుకున్నాను. 1/2 కప్పు వేరుశనగపప్పు, అలాగే బెల్లం 1 కప్పు తీసుకున్నానండి. కొబ్బరి అయితే మరీ పైకి కాకుండా తలకొట్టు వరకు తీసుకున్నాను. మొదటగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరిని ఇలా మెత్తగా మనము మిక్సీ పట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. కొబ్బరిని యూజ్ చేయడం వల్ల మనకు మలబద్ధకం లేకుండా చాలా బాగుంటుంది. అలాగే మన జుట్టుకు కూడా కొబ్బరి ఎంతో మంచి చేస్తుంది. స్కిన్ కూడా చాలా మంచిదండి. నువ్వులను మనము ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన ఎముకలు దృఢంగా ఉంటాయి. పిల్లలకు పెద్దలకు ఎంతో మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఒకసారి మనము ఒక 15 to 20 minutes కేటాయించామంటే మనకు 20 రోజుల వరకు ఈ లడ్డూలు నిల్వ ఉంటాయి. అలాగే ఇక్కడ వేయించుకున్న నువ్వులను నేను ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకున్నాను. వీటిని కూడా పౌడర్ చేసుకోవాలి. మిక్సీ కంటిన్యూస్గా రన్ చేయకుండా పల్స్ యూజ్ చేస్తూ తిప్పండి. నూనె బయటికి రాకుండా ఇలా పౌడర్ ఫామ్లో ఉంటుంది. నువ్వులు వేయించేటప్పుడు కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. నేను వేయించేది అది పెడితే వీడియో పెద్దది అవుతుంది, చాలామందికి విసుగ్గా ఉంటుందని అవి చూపించలేదు. వేయించిన నువ్వులు మాత్రమే యూజ్ చేయాలి లడ్డూకి. అప్పుడు మాత్రమే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకు బయట నుంచి తెప్పించి ఇచ్చే ఫుడ్ కంటే మనం ఇంట్లో మన చేతులతో చేసే ఇలాంటి మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వాలండి. అలాగే వేయించిన వేరుశనగ పప్పులు కూడా యాడ్ చేసి పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేస్తే సరిపోతుందండి. వేరుశనగ పప్పులు తీసుకోవడం వల్ల మనకు ప్రోటీన్ బాగా అందుతుంది, మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే బెల్లం ఇక్కడ 1 కప్పు తీసుకున్నానండి. బెల్లము మనము ముందుగా వేరుశనగ పప్పులు పౌడర్ చేసాం కదా, దాంట్లోనే వేస్తున్నానండి. వట్టి బెల్లం వేసి మిక్సీ పట్టామంటే మిక్సీకి అంతా పట్టేస్తుంది కదా, అందుకని ఇలా చేస్తున్నాను. బెల్లం ప్రతిరోజు కూడా మనం 1 ముక్క తిన్నా కూడా మన బాడీకి ఐరన్ బాగా లభిస్తుంది. చక్కెర కంటే బెల్లంలో ఎంతో మంచి గుణాలు ఉన్నాయి. ఇది కూడా మిక్సీ పట్టిన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా నువ్వులు కొబ్బరి మిశ్రమము, దాంట్లో వేసి చక్కగా ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఆ తర్వాత మనము కొద్దిగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఒక 1/2 minute అలా తిప్పామంటే చక్కగా అంతా కలిసిపోతుంది. మనకు లడ్డూలు చేసుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది. ఎప్పుడైనా మనము ఫ్రీ టైంలో మధ్యాహ్నం పూట అలా చేసి పెట్టామంటే పిల్లలకి ప్రతిరోజు ఒక లడ్డు ఇవ్వడం వల్ల చాలా మంచిది. పిల్లలకనే కాదండి, పెద్దవాళ్ళం మనం కూడా ఇలా రోజు ఒక లడ్డు తినడము మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందులో దీంట్లో ఎలాంటి నెయ్యి కానీ చక్కెర కానీ వేయడం లేదు. మనము అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే. కొబ్బరి కూడా మన ఇంట్లో ఖచ్చితంగా వారంలో 1-2 రోజులు పచ్చి కొబ్బరి అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా, మనము దేవుడి దగ్గర కొడుతూ ఉంటాము. ఆ కొబ్బరిని ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నున్నగా రావాలంటే ఇలా ప్లేట్లో పెట్టి తిప్పామంటే రౌండ్గా వచ్చేస్తాయండి, మనం చేత్తో చేసే కంటే కూడాను. ఇలా అన్ని లడ్డూలు చేసుకొని అలా ఓపెన్గా ఒక 1/2 hour అలా పెట్టి మనము బాక్స్లో ఎత్తి పెట్టుకోవచ్చండి. మనము ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు. ఓపెన్లో పెట్టినా కూడా మనకు ఒక 20 days వరకు ఫ్రెష్గానే ఉంటాయి. ఇంకా టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.